ఈ రోజుల్లో యువతకు డిజిటల్ తెరలే లోకంగా మారిపోయాయి. తెల్లారి లేచింది మొదలు రాత్రి పొద్దుపోయేదాకా స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్ తెరలకు కళ్ళప్పగించేస్తున్నారు. గంటల తరబడి ఇలా డిజిటల్ స్క్రీన్ల మీద గడపడం మూలంగా వాటి నుంచి వెలువడే నీలికాంతి మన కళ్లకు సమస్యలను తెచ్చిపెడుతోందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. కళ్ళు అలసిపోవడం, పొడిబారడం, కళ్లలో మంట, కళ్ల నుంచి నీరు కారడం ఇవన్నీ బ్లూ లైట్ తెచ్చిపెట్టే సమస్యలే. డిజిటల్ తెరల మూలంగా కళ్లకు ఎదురయ్యే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యువతలో ముఖ్యంగా కంటి సమస్యలు పెరగడానికి ముఖ్యమైన కారణం డిజిటల్ జీవనశైలి. ఈ డిజిటల్ జీవనశైలిలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు ఎక్కువగా చూడడం వలన ఈ కంటి సమస్యలు అనేవి బాగా పెరుగుతున్నాయి. పని కోసమే కాకుండా ఆటలాడడానికి మరియు సినిమాలు చూడడానికి, సీరియళ్ళు చూడడానికి స్క్రీన్ టైం అనేది బాగా పెరిగిపోతుంది. దీని వలన కంటి అలసట, డ్రైనెస్ వంటి చాలా సమస్యలు పెరుగుతున్నాయి. దీనితో పాటు వెలుగులోకి వెళ్ళడం అనేది బాగా తక్కువైపోయింది. నిద్ర కూడా సరిగ్గా సరిపోవడం లేదు. ఇవన్నీ కారణాల వలన కంటి సమస్యలు బాగా పెరుగుతున్నాయి ఈ మధ్యలో. అన్నిటికన్నా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అంటాము. కాకపోతే సాఫ్ట్వేర్లో పనిచేసే వారికి ఈ స్క్రీన్ వాడడం అనేది చేయకుండా ఉండలేరు. రోజుకి 6 గంటల నుంచి 8 గంటల వరకు, ఇంకా చాలా మంది 12 గంటల వరకు స్క్రీన్ వాడుతున్నామని చెప్తారు. ఇలాంటి వారు ప్రత్యేకంగా 20-20-20 రూల్ అనేది పాటించాలి. దీంట్లో ఏంటంటే ప్రతి 20 నిమిషాలకు 20 సెకండ్లు బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ అనగానే మనం మామూలుగా మళ్ళీ సెల్ ఫోనే తీస్తాము, అది కూడా స్క్రీన్ కిందకే వస్తుంది. సో అలా 20 నిమిషాలకి 20 సెకండ్లు 20 అడుగుల దూరంలో ఏదో ఒకటి చూస్తే కళ్ళు అనేవి బాగా రిలాక్స్ అవుతాయి. దీనితో పాటు బయట వెలుగులో కొంచెం కళ్ళను వేరే వస్తువులను చూస్తుంటే కళ్ళు కూడా బాగా రిలాక్స్ అవుతాయి. రాత్రి కూడా 7 నుంచి 8 గంటల వరకు సరిగ్గా నిద్రపోతే కంటికి రిలాక్సేషన్ అనేది బాగా దొరుకుతుంది. ముఖ్యంగా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇబ్బందులున్నా వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే దానికి చికిత్స అనేది చాలా ఈజీగా అయిపోతుంది.